రైట్, ఇప్పటి వరకున్న సమాచారం మేరకైతే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జైత్ర యాత్ర కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా హస్తం ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం నుంచి వెలువడుతోన్న ఫలితాలను చూస్తే మున్సిపాలిటీలో కారుకి బాగా బ్రేకులు పడ్డాయి, గట్టిగా బ్రేకులు పడ్డాయి. ఇక పట్టణాల్లో అయితే అస్సలు కమలం వికసించలేదు అని చెప్పాలి. ఇప్పటివరకు అసలు ఖాతా కూడా తెరవలేదు. గల్లీ గల్లీలో కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంటూ వస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపల్ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. మొత్తం 2582 వార్డులలో ఇప్పటికే 1000కి పైగా వార్డులను కైవసం చేసుకుంది. చూడొచ్చు, 1200కి పైగా వార్డులను కైవసం చేసుకుని జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. కార్పొరేషన్ డివిజన్స్ చూడొచ్చు, మొత్తం 414 ఉంటే అందులో 140 కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఇప్పటి వరకు 235 స్థానాలకు రిజల్ట్స్ ని వెలువరించారు. దాంట్లో అత్యధికంగా కాంగ్రెసే విజయకేతనం ఎగరవేసింది. ఇటు వార్డులను చూసుకుంటే 2582 వార్డులకు గాను 2317 వార్డుల రిజల్ట్స్ బయటకు వచ్చాయి. దాంట్లో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. హస్తం పార్టీ జయకేతనం ఎగురవేస్తోంది. రైట్, ఉదయం నుంచి కూడా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న ఒక సైడ్ క్లీన్ స్వీప్ ఉంటే చాలా చోట్ల హంగ్ కనిపిస్తోంది. దీనిపైన అనాలిసిస్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ జాయిన్ అవుతున్నారు మనతో. ఓటు అశోక్. హవా అయితే కొనసాగుతూ వస్తుంది. తిరుగులేని మెజార్టీ దిశగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ముందుకి దూసుకుపోతుంది. బీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు అయితే ఇవ్వలేకపోతుంది. కానీ అందరి ఎక్స్పెక్టేషన్స్ బీజేపీ మీద ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ధీటైన పోటీ ఇవ్వగలిగిన సత్తా బీజేపీకి ఉంటుంది. అది కూడా బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు అనేది ఇప్పటివరకు ఎన్నికల ముందు వరకు ఉన్న ప్రచారం. ఆ దిశగానే బీజేపీ అభ్యర్థులందరినీ కూడగట్టడంలో కావచ్చు, మంచి అభ్యర్థులకు సీట్లు ఇవ్వటం కావచ్చు, పార్టీని ముందుకు తీసుకెళ్లటం కావచ్చు, నరేంద్ర మోడీ చేస్తున్న సేవలను కావచ్చు, వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం విస్తృతంగా చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు. ప్రస్తుతం ఆయన లైవ్లో ఉన్నారు. రామచంద్రరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఎస్ సార్, వస్తున్న రిజల్ట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్. ఇప్పుడు ఒకటి అండి, మనము ఒకటి రూలింగ్ పార్టీ ఏదైతే 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకు గతంలో 80% మున్సిపాలిటీలు వాళ్ళ సగం కూడా గెలవైపోయారు ఒకటి. ఇప్పుడున్న రూలింగ్ పార్టీ సరే వాళ్ళు వాళ్ళ ఒక అధికార బలంతో ఇంకా వాళ్ళు ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైము ఇంత పెద్ద ఎత్తున పోటీ చేసి మా దాదాపు 250 ఇప్పటికే మనం దాదాపు వార్డుల ఒక లెక్క మాకు వచ్చినాయి. అదేవిధంగా 2 మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్ గెలుపు దిశలో ఉన్నాము. 5-6 ఒక చైర్మన్లు కూడా మాకు వచ్చేటట్టు నారాయణపేట కానీ, ఇటు రాయకల్ కానీ, ఇటు మెట్పల్లి కానీ, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలో వచ్చేటటువంటి ఒక విషయాలు ఉన్నాయి. ఇంకా 1000 వార్డులు లెక్కింపులు కూడా ఉన్నాయని తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ చాలా చోట 2 ఓట్లతోని 5 ఓట్లతోని ఓడిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఫస్ట్ టైం మాకు ఎక్కడ కూడా ఏదైనా ఇంతకుముందు రిప్రజెంటేషన్ లేదు. ఖమ్మము, కొత్తగూడెం లాంటి ప్లేస్ కూడా మీ అకౌంట్ ఓపెన్ చేసినాం. అదేవిధంగా నర్సంపేట లాంటి ప్లేస్ మేము ఓపెన్ చేసినాం. మాకు ఎక్కడైతే వీక్ అనుకున్నటువంటి స్థానాల్లో కూడా మాకు మంచి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. మాకు ఈరోజు ఉన్నటువంటి ఎలక్షన్స్ ఒక టెస్ట్ కేసు వాళ్ళు మేము ఫ్యూచర్లో పెరగడానికి మాకు అవకాశానికి ఒక మంచి అవకాశము. ప్రజల్లో పోయినాము, ప్రజల మధ్య మాట్లాడినాము. 2 పెద్ద పార్టీల మధ్యన భారతీయ జనతా పార్టీ పోటీ చేసి ఈ స్థాయికి తీసుకువచ్చినాం. కార్పొరేషన్ మున్సిపాలిటీలో మంచి వార్డు కూడా మేము గెలిచిన దాదాపు మేమైతే అంటే పొలిటికల్గా సాటిస్ఫాక్షన్ ఎక్కువ గెలుస్తూ ఉంటుంది. కానీ మేము అదర్వైజ్ వీఆర్ సాటిస్ఫైడ్. మేము వర్క్ చేసినటువంటి ఫలితాలు తెలంగాణ ప్రజలు మాకు ఆదరించారని చెప్తారు అనుకుంటున్నాము. మీ నాయకత్వంలో మంచి అభ్యర్థులందరికీ కూడా సీట్లు ఇచ్చారు. ఆ సెలక్షన్ విషయంలో తప్పులేదు, చాలా బాగా కష్టపడ్డారు. కానీ ఈ వస్తున్న ఫలితాలు మీకు సాటిస్ఫాక్షన్ కలిగిస్తున్నాయా అని? అంటే గతంలో కంటే కూడా చాలా మెరుగైన ఫలితాలు వచ్చాయి. కానీ అందరూ అనుకున్నది ఏంటంటే బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ చాలా గట్టి పోటీని ఇస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ అంతకంతకు బలపడుతోంది అనేది ఇప్పటివరకు ఉన్న జనాల్లో ఉన్నదే. వాస్తవం, మీరు చెప్పిన మాట వాస్తవము. మేము డెఫినెట్గా బీఆర్ఎస్కు దగ్గరలో ఉంటామని చెప్పి కూడా మేము ఆశించినాము. ఆ రీతిలో అంటే చాలా చోట మేము తక్కువ ఓట్లతో ఓడిపోయినామంటే ఒక విషయాన్ని మనం గుర్తించుకోవాలి. తర్వాత ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మన బైపోలరైజేషన్ అంటే
ఒక రెండు పెద్ద పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక పార్టీ 10 సంవత్సరాలు ఇంకో పార్టీ 2.5 సంవత్సరాలు పరిపాలన ఉన్నది కాబట్టి కొంత ఆ ఒక బేస్ని ఇంకా తీసుకోవడానికి మాకు కొంత టైం పడుతుంది. ఇప్పటికే మేము మొన్న చాలా వరకు మేము ఓట్ బేస్ని మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్లో షిఫ్ట్ చేసుకున్నాము. ఇప్పుడు సింబల్ మీద ఉంది కాబట్టి చాలా వరకు మా ఓటు బేస్ కూడా పెరిగింది. గతం కన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఓటు బేస్ పెరిగింది. మాకు ఇంతకుముందు చెప్పినట్టు అనేక మున్సిపాలిటీస్లో కూడా మాకు మంచి ఒక ఆదరణ దొరికింది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎస్, మీరు చెప్పినట్టు పొలిటికల్ సాటిస్ఫాక్షన్ అనేది మంచి విన్నింగ్ సీట్స్ ఉంటేనే. బట్ మాకేంటంటే ఇప్పుడు ఈ యొక్క ప్రయత్నము మీరు ఇంతకుముందు అన్నారు మంచి ఒక వాతావరణం నిర్మాణం ఆ వాతావరణం నిర్మాణం చేసినాం. ఈ వాతావరణం మాకు ఒక ఫస్ట్ స్టెప్ ఫర్ ఫ్యూచర్ ఎలక్షన్స్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ ఆదిలాబాద్ మున్సిపాలిటీ బీజేపీ గెలిచింది, నారాయణపేట బీజేపీ గెలిచింది, కామారెడ్డి బీజేపీ గెలిచింది. ఇందాక మీరు ఇంకో 2 పేర్లు కూడా చెప్పారు, మెట్పల్లి, ఇంకొక మున్సిపాలిటీ కూడా రాయకలు మెట్పల్లి కూడా మేము ఆల్మోస్ట్ సింగిల్ లార్జ్ చేస్తున్నాం. అది కూడా మేము చైర్మన్ మేము ఫామ్ చేస్తున్నాము అనేటటువంటి మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఇంకా అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 2-3 మాకు ఇంకా మొత్తం డీటెయిల్స్ ఇంకా రాలేదు కాబట్టి. బట్ డెఫినెట్ గా మాకు మంచి పెద్ద పెద్ద టౌన్స్, మాకు ఆదిలాబాద్ ఒక మంచి క్యాచ్, మాకు ఖానాపూర్ కూడా ఆల్మోస్ట్ మాకు ఈక్వల్ గా వచ్చినాయి, అమంగల్ కూడా మాకు ఆల్మోస్ట్ ఈక్వల్ గా వచ్చినాయి అక్కడ సీట్లు. కాబట్టి మాకు ఉన్నటువంటి ఒక ఇప్పుడున్న పవర్ అంటే పొజిషన్ ఏదుందో రెండు బేసిక్ గా పవర్ లో ఉన్నటువంటి పార్టీస్ తో మేము పోరాడి ఇంత దూరం వచ్చిందంటే డెఫినెట్ గా నేను అనుకుంటేదంటే మా ప్రయత్నం ఫలించింది. ఇంకా ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా రేపు అసెంబ్లీ ఎలక్షన్ కూడా మాకు మంచి ఫలితాలు, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఈ ఫలితాలు మాకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాను. బీజేపీ అధిష్టానం మీ మీద పెట్టిన నమ్మకానికి బహుశా వస్తున్న రిజల్ట్కు మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారనిపిస్తుంది. ఎందుకంటే కరీంనగర్ కార్పొరేషన్ అండ్ నిజామాబాద్ కార్పొరేషన్ రెండు కూడా మీ ఖాతాలోకి వచ్చే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్ తెప్పించాను, కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉంటే బీజేపీ 30 స్థానాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ మీలో సగం కూడా లేదు, 16 స్థానాలు. నిజామాబాద్ 60 డివిజన్లు ఉంటే బీజేపీ 11 స్థానాల్లో లీడ్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ కేవలం 6 స్థానాలు. అంటే ఆల్మోస్ట్ కరీంనగర్ నిజామాబాద్ 2 కార్పొరేషన్లు మీ ఖాతాలోకి పడే అవకాశం ఉంటుంది. ఉన్నది మాకు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు కదా, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ డెఫినెట్ గా మాకు ఒకటి తక్కువైనా కూడా మా ఒక ఎక్స్ అఫీషియల్ ఓట్లతో మేము దాంట్లో బయటపడతామని పూర్తి నమ్మకం ఉన్నది. కొద్దిగా మాకు సెట్ బ్యాక్ అనిపించింది అంటే కొద్దిగా మెదక్ డిస్ట్రిక్ట్ ఒకటి, నల్గొండలో మేము అంటే వచ్చినాయి, మాకు సీట్లు రాలేదని కాదు, మేము ఊహించినంత ప్రయత్నం చేసినా రాలేకపోయింది. నల్గొండలో మాకు బాగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చాలా అంటే డిఎస్పీ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ప్రెసిడెంటే కొట్టాడు, మా జిల్లా అధ్యక్షుని కొట్టడం జరిగింది. అంటే కొన్ని చోట బాగా ఇంత అంటే విపరీతమైన పరిస్థితిలో కూడా మేము ఈ యొక్క స్థాయిలో వచ్చినామంటే ఇన్ని సీట్లు గెలిచినాము, 250 దాకా దాదాపు ఇప్పుడు మనం కైవసం చేసుకున్నాము, 5-6 మున్సిపాలిటీస్ గెలుస్తున్నాం, 2 కార్పొరేషన్స్ గెలుస్తున్నాం అంటే డెఫినెట్లీ ఇట్స్ గుడ్ పర్ఫార్మెన్స్. బట్ నేను ఏమంటున్నా, వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ మాకు. బట్ మీరు తెలంగాణ ప్రజలు తప్పకుండా మేము కృతజ్ఞులు ఉన్నాం. మంచి శాతం ఓటు వేశారు. 2 ఓట్లతోని 25 ఓట్ల దాకా చాలా సీట్లు పోయినాయి. ఇప్పుడు చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారు మాది 2 ఓట్లతో పోయిందన్న, 10 ఓట్లతో పోయిందని చెప్పేసి. డెఫినెట్ గా ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ ఫర్ బీజేపీ. అంటే ఇదే ప్రభావం, ఇదే దూకుడు, అంటే ఈ ఉత్సాహం నెక్స్ట్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతుంది. జిహెచ్ఎంసీ పరిధి కూడా విపరీతంగా పెంచారు, చాలా వాటిని తీసుకొచ్చి ఇక్కడ విలీనం చేశారు, ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. సో ఇక్కడ కూడా మీ గ్రిప్ చాలా ఎక్కువ ఉంది జిహెచ్ఎంసీలో నిజానికి బీజేపీ గత కార్పొరేషన్ ఎన్నికల్లో చూసినా కూడా. సో వచ్చే ఎన్నికల్లో దీన్ని కంటిన్యూ చేయగలుగుతారా అని హైదరాబాద్ మేయర్ని? డెఫినెట్ గా ఇప్పుడు మేము పోరాటం రేపటి నుంచే స్టార్ట్ చేస్తాం. తెలంగాణలో హైదరాబాద్ లో మేము డెఫినెట్ గా మా ఒక పోరాటం మొదలవుతుంది. రేపటి నుంచే ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలకు మేము తయారీ సిద్ధమవుతాం. 3 కార్పొరేషన్ కూడా మేము తీసుకునే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ప్రజలు కూడా కొద్దిగా మంచి అర్బన్ ఏరియాస్ లో ఇప్పుడిప్పుడే బీజేపీకి మంచి ఆదరణ దొరుకుతా ఉన్నది. వీఆర్ ఏబుల్ టు కన్విన్స్ పీపుల్. నరేంద్ర మోదీ గారు చేసిన దాంట్లో ఇప్పుడు ఉన్న ఫలితాలు కూడా మాకు కొద్దిగా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, కొద్దిగా ప్రోత్సాహంగా ఉంటాయి, ఎంకరేజింగ్ గా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా హైదరాబాద్ నగరం కూడా మేము రేపు కైవసం చేసుకుంటాం. హైదరాబాదే కాదు, రేపు ఖమ్మం, వరంగల్ కూడా ఉంది. డెఫినెట్ గా వరంగల్ లో కూడా మంచి బేస్ పెరుగుతాం. మీ పరకాల్లో 3-4 గెలిచినాము, నర్సంపేటలో కూడా గెలిచినాము. అట్లా కొన్ని ప్రాంతాల్లో మేము ఫస్ట్ టైం గెలుస్తున్నటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్ గా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. థ్యాంక్ యూ అశోక్ గారు. అది రామచంద్రరావు గారి నాయకత్వంలో ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీకి వచ్చిన
గొప్ప విజయం. అంటే చాలామంది అనుకునేది ఏంటంటే ఇన్ని సీట్లే కదా, 5 మున్సిపాలిటీలైనా 6 మున్సిపాలిటీలైనా 2 కార్పొరేషన్లు అని అనుకోవచ్చు. కానీ ఇది చాలా ఎక్కువ. 2 కార్పొరేషన్లు గెలవటం బీజేపీ అనేది ఆషామాషి వ్యవహారం కాదు. గతంలో గెలిచిన ఎమ్మెల్యేల వరకు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా దాదాపు 5 నుంచి 8 వరకు మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు, అది కూడా నిజామాబాద్ అండ్ కరీంనగర్ లాంటి కార్పొరేషన్లను బీజేపీ గెలవగలుగుతుంది, ఆ దిశగా ముందుకెళ్ళగలుగుతుంది అంటే అది ఖచ్చితంగా బీజేపీ నాయకుల గొప్పతనం, వాళ్ళ పనిచేసిన తీరుకి ప్రజలు ఇచ్చిన తీర్పులాగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇదే ఉత్సాహం హైదరాబాద్ లాంటి చోట బీజేపీకి చాలా మంచి పట్టు ఉంటుంది. సో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఇక్కడ సాగబోతోంది. సో ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్లో 30 స్థానాల్లో 30 డివిజన్లలో, నిజామాబాద్ కార్పొరేషన్లో 11 డివిజన్లలో లీడ్లో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా లీడ్లో ఉంది. ఎగ్జిట్ పోల్స్లో కూడా బీజేపీ 2 కార్పొరేషన్లలో ఖచ్చితంగా గెలుస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికంటే కూడా మంచి రిజల్టే ప్రస్తుతం బీజేపీకి అయితే ఇక్కడ వస్తుంది.